అందరికీ మా వందనములు. రాయల్ క్రిస్టియన్ యూత్ కి స్వాగతం. ఈ రోజు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మలాకి 3:3 వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు కూర్చుండి ఉన్నట్టు లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్టు వెండిని బంగారములను నిర్మలము చేయి రీతిని ఆయన వారిని నిర్మలముగా చేయును. ఈ వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఇక్కడ దేవుడు ఒక రిఫైనర్ గా ఉన్నాడు, అంటే ఒక శుద్ధి చేసేవాళ్ళ కనిపిస్తున్నాడు. అలా ఎలాగంటే, మనము వెండిని లేదా బంగారాన్ని శుద్ధి చేయాలంటే అది అగ్నిలో వేడి చేసి అందులో ఉన్న అపవిత్రతలను తొలగిస్తారు. మన జీవితంలో ఎన్నో శోధనలు, కష్టాలు, నష్టాలు వస్తాయి. ఇవి దేవుడు మనలను శుద్ధి చేయడానికి ఉపయోగించే మార్గాలు. నీతియుక్తమైన బలులు అంటే మన హృదయము శుద్ధిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎలా అంటే, మనము శుద్ధిగా మన హృదయాన్ని చేసుకొని ఆయన్ని ఆరాధిస్తే ఆ ఆరాధన ఆయన ఇష్టపడతాడు. మనము యోబు గారిని చూసుకున్నట్టయితే, యోబు గారికి ఎన్ని కష్టాలు వచ్చినాను, నష్టాలు వచ్చినాను, ఆయన దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఒక్క దూషణకరమైన మాట కూడా ఆయన్ని ఏమీ అనలేదు. దేవుడే శోధనలను రావడానికి యోబు గారికి అనుమతి ఇచ్చారు. కాబట్టి దేవుడు మన జీవితంలో కూడా అలాగా శోధన రావడానికి అనుమతిస్తారు. దేవుడు మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు. కాబట్టి మనకి ఎన్ని కష్టాలు వచ్చినాను ఆయన్ను విడవకుండా ఆయన మార్గంలో నడవాలి. ఆయన్ని అర్థం చేసుకోవాలి. ఆయన మార్గంలో ప్రయాణించడానికి ఇష్టపడాలి. మనం ఏం నేర్చుకోవాలంటే, మనము శోధింపబడాలి. ఆయనలో శోధింపబడి నలగొట్టబడితేనే మనము జీవించగలుగుతాం. ఆయన ఏమని చెప్తున్నాడు ఇక్కడ, వెండి శోధించినట్లు అంటే మనము శోధింపబడితేనే గాని మనము పరిశుద్ధులుగా మారమని చెప్తున్నాడు. కాబట్టి మనము పరిశుద్ధంగా ఉండడానికి జీవించాలి, ఆయన మార్గంలో నడవాలి. ఆయన నిత్య రాజ్యంలో మనకి స్థానము ఉండాలని కోరుకోవాలి ప్రతిరోజు. ఈ చిన్న వాక్యం మీకు అర్థమైందని కోరుకుంటూ అందరికీ వందనములు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.